కడప జిల్లా రాజంపేటలో హైటెన్షన్ నెలకొంది. మొలకల చెరువుకు చెందిన అఖిల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి హల్చల్ చేశాడు. 2 ఏళ్ల కుమారుడితో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు. తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అయితే సిఐ తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా లంచం డిమాండ్ చేశాడని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మా దగ్గరికి 29వ తేదీ పీజీఆర్ఎస్ పిటిషన్ ద్వారా రాధిక అనే అమ్మాయి వాళ్ళ భర్త, అత్త, మామ, ఆడపడుచులు హరాస్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ అవ్వడం జరిగింది. అంతకన్నా ముందే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 3 times మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కు, వీళ్ళ పేరెంట్స్కు ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ తర్వాత కూడా వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే అమ్మాయి 29వ తేదీ పీజీఆర్ఎస్ పిటిషన్ ద్వారా మాకు వచ్చిన వెంబడే అమ్మాయిని పిలిపించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ భర్త అదే రోజు వాళ్ళ భర్త వచ్చి మా భార్య కనపడలేదు, మిస్సింగ్ కేసు కట్టాలి అని చెప్పి వచ్చాడు. మీ భార్య ఉంది అని చెప్పినప్పటికి కూడా అతను మా మాట వినకుండా కేసు కట్టాలని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి మా తల్లిదండ్రుల మీద మీరు ఎలా కేసు కట్టారు అని చెప్పి వాగ్వివాదం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నోటీసులు తీసుకోవాలని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు, ఆ అబ్బాయి అందరూ కూడా పోలీస్ స్టేషన్లో సిబ్బంది మీద వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగిస్తూ మిస్బిహేవ్ చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. రాధిక సార్, మాకు మ్యారేజ్ అయ్యి 2020లో మ్యారేజ్ అయింది సార్. లవ్ మ్యారేజ్ అయింది సార్. మళ్ళీ మా పేరెంట్స్ ఒప్పుకొని మాకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారు సార్. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు సార్. వద్దు అని చెప్పి గొడవ చేశారు. పెళ్ళి అయిన ఒక 5-6 months బాగున్నాను సార్. తర్వాత టార్చర్ స్టార్ట్ అయింది సార్. వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాను, మాదిరి చేసుకున్నావు కదా, పడు, అనుభవించు, మేము చెప్పినాము, మీ ఇష్టానికి నువ్వు చేసుకున్నావు అని చెప్పినారు సార్. అప్పటికి ఇంకా సరే చేసుకున్నాక మాట్లాడని వెయిట్ చేసినా సార్. అతనికి ఇష్టం ఉంటే జాబ్ చేస్తాడు, లేకపోతే లేదు సార్. ప్రతిసారి ప్రతి మంత్ ఎండింగ్ వచ్చిందంటే మా అమ్మ వాళ్ళు అమ్మని పంపించాలి. పంపించకపోతే టార్చర్ సార్. తిడతారు సార్. మా అమ్మ నాన్న మా చిన్నప్పుడు విడిపోయినారు సార్. ఆ రీజన్ చూపించి మీ అమ్మ నాన్న విడిపోయినారు, నువ్వు సక్రమంగా పెరగలేదు, మీ అమ్మ నాన్న ఆ మాదిరి ఉంటే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నువ్వు కరెక్ట్ దానివి కాదు, వాళ్ళు కలవమని చెప్పు. వాళ్ళు ఎప్పుడూ విడిపోయినారు సార్. ఇతని కోసం మా అమ్మ నాన్న కలవాలా సార్? ఇతను ఎవరు సార్? వాళ్ళ మధ్య ఏం ఇష్యూస్ జరిగినాయో ఎవరికి తెలుసు సార్? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు విడిపోయినారు, ఏ రోజు మాకు తక్కువ చేయలేదు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇద్దరు యాక్సెప్ట్ చేసి ఇద్దరు బాగా చూసుకున్నారు సార్. అల్లుడుగా ఎంత చూసుకున్నా కూడా సార్ ప్రతిసారి మా అమ్మ వాళ్ళ అమౌంట్ పంపిస్తే సార్ బాగా చూసుకుంటాడు. వాళ్ళు ఒకవేళ పంపించలేదంటే ఇంకా నాకు టార్చర్ స్టార్ట్ అవుతుంది.